నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజకీయ ముసుగులో నేరాలను సహించబోనన్న సీఎం. చట్టాల్ని ఉల్లంఘించి చెలరేగితే తాట తీస్తామని హెచ్చరిక. రాజధానిలో 37,000 కోట్ల నిర్మాణ పనులకు సీఆర్డీఏ ఆమోదం. మిగతా వాటికి త్వరలో టెండర్లు పిలుస్తామన్న నారాయణ. రాజకీయ నేతల ఫోటోలు పేర్లు లేకుండా విద్యార్థులకు కిట్లు. సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో పంపిణీకి నిర్ణయించామన్న లోకేష్. వైసీపీ హయాంలో ప్రకటనల రూపంలో సాక్షికి ఆయాచిత లబ్ధి. విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్న మంత్రి పార్థసారథి. హయగ్రీవ భూములను నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వం. ఎండాడలో 12.51 ఎకరాల్లో కలెక్టర్ పేరిట బోర్డులు ఏర్పాటు. ఒడిశా అసెంబ్లీలో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట. ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లోకి దూసుకువెళ్లిన నేతలు. రాజ్యసభలో దుమారం రేపిన మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయంటూ బీజేపీ అభ్యంతరం. రౌడీలకు రాష్ట్రంలో చోటు లేదని, రాష్ట్రం వదిలి పారిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఎక్కడా హత్యా రాజకీయాలు లేవన్న చంద్రబాబు కొందరు రాజకీయ ముసుగులో హత్యలు, నేరాలు, ఘోరాలు చేస్తామంటే సహించబోమని హెచ్చరించారు. వివేకా హత్య కేసులో సాక్షుల అనుమానాస్పద మరణాలపై లోతుగా దర్యాప్తు జరిగించాల్సిందేనని స్పష్టం చేశారు. శాసనసభలో హోంశాఖ బడ్జెట్ నిధులపై సుదీర్ఘ చర్చ జరిగింది. వైసీపీ హయాంలో శాంతి భద్రతలు ఘోరంగా విఫలమయ్యాయన్న ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతల్ని ఇష్టారీతిన బలి తీసుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో మాట్లాడిన మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి జగన్ పాలనలో పల్నాడులో జరిగిన రాజకీయ హత్యలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులను సభ్యులకు వివరించారు. ప్రజా పోరాటంతో అన్యాయాన్ని ఓడించి గెలిచి అసెంబ్లీకి వచ్చామన్నారు. అయితే ఇంకా వైసీపీ నాయకులు చెలరేగుతున్నారన్న బ్రహ్మారెడ్డి తమ మంచితనాన్ని చేతగానితనం అనుకోవద్దని హెచ్చరించారు. నేను ఒక వివాహ కార్యక్రమానికి వెళ్తున్నాను అధ్యక్ష. నా వెనక 3-4 కార్లు ఫాలో అవుతున్నాయి. వెనక కారుకి ఒక చిన్న డాష్ ఒక ఆటో కొట్టింది అధ్యక్ష. ఆటో కూడా పడిపోలేదు అధ్యక్ష. ఆటోలోంచి ఆ జర్కుకి ఒక అతను కింద పడితే చిన్న గాయం అయితే హాస్పిటల్ కు తీసుకెళ్లమని నేను ఆపి బండెక్కించి అతను పంపిస్తే నా మీద SC, ST అట్రాసిటీ, కిడ్నాప్, అటెంప్ట్ టు మర్డర్ కేసు అధ్యక్ష. ఇలా అనేక కేసుల్లో మరి పల్నాడు ప్రాంతంలో అనేక హత్యలు, అనేక మంది చనిపోయారు అధ్యక్ష. ఒక బాధితుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఫిర్యాది ముద్దాయి అవుతాడు, ముద్దాయి ఫిర్యాదు అవుతాడు అధ్యక్ష. ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి, గుండెలు రగిలిపోతా ఉన్నాయి. అధ్యక్షుడు ఒక్క మాటకి కట్టుబడి ఈ రోజు కార్యకర్తల్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళని తిడుతూ వాళ్ళతో నేను తిట్టించుకుంటూ మా కష్టాలు ఆ పయ్యోడికి తెలుసు అధ్యక్ష. ఒక్క అవకాశం మాకు గాని ఇచ్చున్నట్టయితే ఈ రోజు తొడలు కొట్టే పరిస్థితి ఉండదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి అంటుకోకి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయి ఉండేవాళ్లు. చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని గ్రహించకుండా ఈ రోజు కూడా వచ్చి తొడలు కొడుతున్నారు అధ్యక్ష. అయినా సంయమనంతో వ్యవహరిస్తా ఉన్నాం. వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థ దారుణమైన స్థితికి దిగజారిపోయిందన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చివరకు అండగా ఉన్న పోలీసులకు ఇవ్వాల్సిన బకాయిల్ని సైతం ఇవ్వలేదన్నారు. పదోన్నతుల విషయంలో కూడా చాలా మందికి అన్యాయం జరిగిందని, వాటిని సరిదిద్దాలని హోంమంత్రిని కోరారు. అదే సమయంలో వివేకా హత్య కేసు సాక్షుల వరుస మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన కేసులో దర్యాప్తు వేగంగా జరిగేలా చూడాలని కోరారు. అధ్యక్ష, అందరికీ తెలుసున్న విషయం వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి ఒక కొలిక్కి రాలేదు. దాంట్లో ఉన్న సాక్షులు కూడా పైకి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. మిస్టీరియస్ డెత్స్. ఈ మధ్య కూడా వాచ్మెన్ రంగన్న ఆయన కూడా మిస్టీరియస్ డెత్ కింద ఆయన పైకి వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. ఎవరు చేశారనేది ప్రజలందరికీ తెలుసు, కానీ చట్టముకి తెలియనట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష. ఇమీడియట్ గా దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మాట్లాడిన హోంమంత్రి అనిత వైసీపీ హయాంలో దిగజారిన ఏపీ పోలీస్ శాఖ ప్రతిష్టను తిరిగి పునరుద్దరించామని చెప్పారు. పోలీస్ శాఖ విషయంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుతామన్న హోంమంత్రి మౌలిక వసతులు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో ఆడబిడ్డలపై ప్రతి 8 నిమిషాలకు ఒక అఘాయిత్యం జరిగిందని, దిశ యాప్ దిక్కులేని యాప్గా తయారైందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో నేరాల జాడ లేకుండా చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. అనంతరం మాట్లాడిన సీఎం మహిళా భద్రతకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ శక్తి యాప్ ఆన్ చేసి 3 సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్ గా రిజిస్టర్ అయిపోతుంది. ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకుని 6 నిమిషాల నుంచి 9-10 నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగినా మా పోలీసులు రెస్పాండ్ కాకపోయినా ఇటు పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. ఇంత మునుపు మనం చూసాం దిశ యాప్ అన్నారు, దిక్కుమాలిన యాప్ గా తయారైంది. ఈరోజు నో క్వశ్చన్. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు ప్రతీకారేచ్ఛకు తావులేదన్నారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు. రాజకీయ ముసుగులో ఇష్టారీతిన ప్రవర్తిస్తే తాట తీస్తామని హెచ్చరించారు. వివేకానంద రెడ్డి మర్డర్ కూడా ఓసారి ఆందోళన కలుగుతుంది ఎవరికైనా సరే. ఒక మర్డర్ జరిగిన తర్వాత, ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగిన తర్వాత 6 మంది సాక్షులు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం అనేది, చనిపోవడం అనేది ఆవేదన, ఆలోచన కలుగుతుంది. ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక సెన్సేషనల్ కేసు వచ్చినప్పుడు దాని తర్వాత పరిణామాలన్నిటి కూడా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ హౌస్ లో కూడా ఎమ్మెల్యేస్ కి అందరికీ చెప్తున్నా, మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వనని మరొక్కసారి చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాను. అదే సమయంలో ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టం, తాట తీస్తామని చెప్పి మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. రేపటి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలంటే చేయండి, ఆ తర్వాత ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో మీరే చూస్తారని కూడా హెచ్చరిస్తూ, చివరగా హోంశాఖ డిమాండ్లు, గ్రాంట్లకు శాసనసభ ఆమోదం తెలిపింది. మరో నెల రోజుల్లో అమరావతి ప్రాంతంలో 20,000 మంది కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉంటారని పురపాలక మంత్రి నారాయణ చెప్పారు. చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన సిఆర్డీఏ సమావేశంలో నారాయణ పాల్గొన్నారు. 40,000 కోట్ల నిర్మాణ పనులకు సంబంధించి కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపామన్నారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక రాజధానిలో పనులు ప్రారంభమవుతాయన్నారు. పక్కా ప్రణాళికతోనే అమరావతి నగర అభివృద్ధి జరుగుతుందన్న నారాయణ 2028 నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. 73 వరకు గత అథారిటీలో క్యాబినెట్లో 48,012 కోట్లకు యాక్చువల్గా అప్రూవ్ తీసుకున్నాం. దాంట్లో యాక్చువల్గా 59 టెండర్లు యాక్చువల్గా నిన్నటికి ఓపెన్ చేశారు. 37,702.15 కోట్లు ఆ టెండర్ వాల్యూ నిన్న ఓపెన్ చేశాం. ఇవాళ అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవ్ తీసుకున్నాం. వాళ్ళకి ఇమీడియట్గా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. అమరావతి క్యాపిటల్ సిటీ ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్. అంటే దీనికి కావలసిన ఈ కన్స్ట్రక్షన్కి అయ్యే డబ్బు ఒక్క పైసా కూడా ప్రజల ట్యాక్సుల నుంచి ఖర్చు పెట్టము అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 4,000 ఎకరాల ల్యాండ్ యాక్చువల్గా డెవలప్డ్ ల్యాండ్. వర్క్ స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే ల్యాండ్ రేటు పెరుగుతుందో, ల్యాండ్ రేటు పెరగంగానే ఆ ల్యాండ్ ఆక్షన్లో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఈ 31,000 కోట్లు అసలు దాని వడ్డీ కూడా కట్టడం జరుగుతుంది. వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి ఇస్తున్నారు 6,000 కోట్లు అనుకుంటున్నారు. కాదండి, ఏదైతే హడ్కో కావచ్చు, అంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, వాళ్ళు ఇచ్చే యొక్క లోన్లో నుంచి ఒక 6,000 కోట్లు యాక్చువల్ సిఆర్డీకి ఇస్తారు. సిఆర్డీ ఖర్చు పెడుతుంది. ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు విలేకరులు అడిగితే ఒక మాట అన్నారు, రాజధాని ఎక్కడ ఏంది మీ స్ట్రాటజీ అంటే మేమంతా మాట్లాడుకొని చెప్తా ఉన్నారు. ఏంది ఇంకా మాట్లాడుకొని చెప్పేది? 17 క్యాబినెట్లో అప్రూవ్ కాగానే మొత్తం వర్క్స్ టేకప్ అవుతాయి. బహుశా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అమరావతి రాజధానిలో మినిమం 20,000 మంది వర్క్ చేస్తుంటారు. 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన ఇబ్బందులు అంతా కాదు. కాబట్టి ఏదేమైనప్పటికీ 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం అమరావతి రాజధాని కంప్లీట్ చేయడం జరుగుతుంది.
రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థను ఉంచాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు కిట్లు సరఫరా చేస్తామని శాసనసభలో వెల్లడించారు. విద్యార్థుల కిట్లపై ఏ రాజకీయ నేత ఫోటోలు, పేర్లు ఉండవని లోకేష్ స్పష్టం చేశారు. గడిచిన 5 సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్, దాంట్లో స్కూల్ ఒక భాగం అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 2 కలిపితే అధ్యక్ష దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు అధ్యక్ష. గత ప్రభుత్వం అనేక మాటలు చెప్పారు కానీ చేతల్లో చూస్తే ఇది రియాలిటీ అధ్యక్ష. తెలంగాణ నమ్మేది విద్యా వ్యవస్థకి రాజకీయాలు దూరంగా పెట్టాలి. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్ అధ్యక్ష. 2వ పేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. 3వ పేజ్ లక్ష్మీ భారతి గారి సందేశం ఉంటుందండి. ఫోటో ఉంది అధ్యక్ష. అయ్యో, గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో ఎక్కడ మిస్ అవుతారు చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి గారు చిక్కికి ఆయన ఫోటోలు అధ్యక్ష. పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన ఏమని రాశారండి? జగన్ అన్నారా? జగనన్న విద్యా కానుక. పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష, దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. బ్యాగ్ అధ్యక్ష, బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకటి, ఈ కిట్స్ కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు, ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. అది నేను చాలా స్పష్టంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ కిట్ ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు. చిక్కి పైన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగో పెట్టి మనం విడుదల చేస్తున్నాం. బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష, ఈ రోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట, 2 సైడ్ బోత్ సైడ్స్ ఉంటుంది. చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట. అంటే సొంత పిల్లలు మా దేవాంశ ఏం బట్ట వేసుకుంటారో చూసుకుని ఆ బ్రీదబిలిటీ ఉందా లేదా అని చూసుకుని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష. పిల్లలకి ఇచ్చి ఎలా ఉంది, బాగుందా, బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. ప్రజలు కూడా రిసీవ్ చేసుకున్నారు అధ్యక్ష. మీరు చూస్తే ఇక్కడ కూడా మనం ఇస్తున్న వర్క్ బుక్స్ లో ఎక్కడ కానీ నో ఫొటోస్. అంతేకాకుండా బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు, పేరులు లేవు. చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే స్పెషల్ గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు నుంచి సూచించాం అధ్యక్ష. దాదాపు రాబోయే 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్ లో మన ప్రభుత్వం సేవ్ చేయబోతుందని గౌరవ సభ్యులకు నేను తెలుపుతున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు, వైసీపీ హయాంలో సాక్షి పత్రికకు ఆయాచిత లబ్ధిపై శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య వాడి-వేడి చర్చ జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేల ఆరోపణలకు కూటమి మంత్రులు ధీటుగా బదులిచ్చారు. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో దసరా దహనం, విజయవాడ వరద సాయంపై సభ్యుల వాదోపవాదనలతో మండలి వేడెక్కింది. శాసన మండలిలో వివిధ అంశాలపై జరిగిన చర్చలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక్క సాక్షి పత్రికకే అయాచితంగా లబ్ధి చేకూర్చారని, సాక్షిలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వంలో అనేక పోస్టులు సృష్టించి వేతనాలు చెల్లించారని మండలిలో అశోక్ బాబు విమర్శించారు. దీనిపై స్పందించిన మంత్రి పార్థసారథి ఇవన్నీ వాస్తవాలేనని, వాటిపై విచారణ జరుగుతోందని బదులిచ్చారు. సాక్షిలో పనిచేసిన చాలా మంది ఉద్యోగస్తులకి గత ప్రభుత్వంలో అడ్వైజర్స్ గా కానీ లేదా వివిధ హోదాల్లో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి జీతం ఇచ్చేది అధ్యక్ష. దాని మీద ఏదో ప్రభుత్వం చేపడుతుందా అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఈ సోషల్ మీడియా వాళ్ళని ఈ డిపార్ట్మెంట్ ద్వారా చెల్లింపులు జరిగిన మాట వాస్తవం అధ్యక్ష. వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దాదాపు మొత్తం 5 సంవత్సరాల కాలంలో 144.6 కోట్ల రూపాయల్ని ఈ వాలంటీర్స్ కానీ అదేవిధంగా సచివాలయ స్టాఫ్ కానీ చెల్లించింది అధ్యక్ష. ఉన్న సమాచారం ఏంటంటే ఇదంతా కూడా సాక్షి పత్రికే కొన్నారని చెప్పేసి కూడా ఉన్న సమాచారం అధ్యక్ష. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో దస్త్రాల దహనానికి సంబంధించి మండలిలో రసవత్తర చర్చ సాగింది. తాడేపల్లి ప్యాలెస్ లో మద్యం దస్త్రాలు తగలబెట్టారంటూ మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని చైర్మన్ ను కోరగా మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు ధీటుగా బదులిచ్చారు. ఫైల్స్ తగలబెట్టేశారు తాడేపల్లి ఉన్నది, అవి రికార్డులను తొలగించాలి అధ్యక్ష. పట్టుకోండి, అవి చూపెట్టి రుజువు పెట్టి చెప్పుకోండి, అప్పుడు చేయండి. కానీ ఇలాంటి సభల్లో గౌరవమైన మంత్రి గారు, ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తులు అలాంటి పాసింగ్ రిమార్క్స్ చేయడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష.
మీకు అధికారం ఉంది, మీరు ఎంక్వైరీ చేయొచ్చు, అధికారులు మీ మనుషులే చేయొచ్చు, వాస్తవాలు బయట పెట్టండి. ఎవరి ఇంట్లో మా ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం సీసీ ఫుటేజ్ ఇమ్మంటే ఇస్తామా? అక్కడ ఏదైనా జరిగితే ఆ జరిగిందాన్ని నిరూపిస్తే అప్పుడు అడిగితే అప్పుడు ఇస్తారు తప్పకుండా అధ్యక్ష. ఆలోచన చేయండి. మా గుంటూరు ఎస్పీ గారు 4 సార్లు రేఖలు రాశారు. మీ దగ్గర సమాచారం ఉంది, ఆ రోజు ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్తే ఇవ్వకుండా ఏదో ఇక్కడ వచ్చింది అపోజిషన్ లీడర్ అని మీరు ప్రతిసారి మైక్ ఇస్తుంటే ఆయన తెలివిగా మీరు చేసుకోండి, గవర్నమెంట్ ఉంది మీ దగ్గర, గవర్నమెంట్ ఎంక్వైరీ చేసుకుని తెలివిగా మాట్లాడు. ఎంక్వైరీ చేశాం, వివరాలు అడిగితే ఇవ్వకుండా తప్పించుకొని ఈ రకంగా ఎదురు దాడి చేయడం అనేది మంచిది కాదు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలుపైన మండలిలో వాడివేడి చర్చ సాగింది. గత ప్రభుత్వంలో విశాఖలో లారీ ఇసుక 12,000కు దొరికేదని, ఇసుక ధర తగ్గించామని చెబుతూ అధిక ధరకు అమ్ముతున్నారన్న బొత్స ఆరోపణలను మంత్రులు తిప్పికొట్టారు. ఇసుక లోడింగ్ ఛార్జీలే తప్ప ప్రభుత్వం అదనంగా ₹1 కూడా వసూలు చేయడం లేదన్నారు. విశాఖపట్నంలో 2024వ సంవత్సరంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ 10 టన్నుల లారీ 12,000 రూపాయలు దొరికేది అధ్యక్ష. కావస్తే మా బారుని కావస్తే వెళ్తాము, ఆ టారీ కూర్చోబెడతాము, అడుగుతాము. ఈ రోజు కూడా అదే 12,000 దొరుకుతుంది తప్ప మరి 4,000 రూపాయలు 400 రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష. టన్ను కంటే 8,000 దొరకాలి అధ్యక్ష. అసలు 5 సంవత్సరాల కాలంలో 12,000కి ఎప్పుడున్నా విశాఖపట్నంలో లారీ దొరికిందేమో ఒకసారి వారు వెరిఫై చేసుకోమనండి. మనం వెళ్ళాం, విశాఖపట్నం వెళ్ళాం, బిల్డర్స్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళే బిల్డర్స్ కూడా 12,000కి ఎప్పుడున్నా ఒక లారీ కొన్నారేమో వెరిఫై చేద్దాం రమ్మనండి. 12,000 రూపాయలకి 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక లారీ ఇసుక దొరికిందేమో మీ ఆధ్వర్యంలో వెరిఫై చేస్తానికి సిద్ధంగా ఉన్నది. విజయవాడ వరదలకు సంబంధించి ఇప్పటికీ పరిహారం అందని బాధితులు లక్షల్లో ఉన్నారంటూ వైసీపీ సభ్యులు ఆరోపించగా, ఒక్కరు మిగిలినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి అనిత సమాధానమిచ్చారు. పరిహారం అంశంపై కమిటీ వేయాలని వైసీపీ సభ్యులు కోరగా కుదరదని మండలి చైర్మన్ తెగేసి చెప్పారు. జగన్ ఇస్తానన్న ₹1,00,00,000పై కమిటీ వేద్దామా అంటూ మంత్రి అనిత చురకలంటించారు. ఇచ్చింది ఒక ఇంటికి, ఇచ్చింది ఒక ఇంటికి రాజకీయ కొట్టారు. ఇన్సూరెన్స్ ఒకళ్ళు కూడా రాలేదచ్చాగా. ఏదైనా కొంతమంది ఉంటే తీసుకురండి, అంతేగాని 1,00,000 మంది లేకపోతే తక్కువ చేసి మాట్లాడతాం, చాలా తక్కువ అధ్యక్ష. అది ఒక బెనిఫిషరీకి కూడా బెనిఫిట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లో వెళ్ళింది అధ్యక్ష. ఆఖరికి ఒక్క మెంబర్ ఉన్నా కూడా ఇస్తా ఉన్నారు. మీరు లిస్ట్ పెట్టండి, కమిటీ ఏముండవు, కూర్చో. కమిటీ ₹1,00,00,000 వేద్దామా తమ్ముడు? చెప్పు ఒకసారి. జగన్మోహన్ రెడ్డి సార్ ₹1,00,00,000 ఉందా? ఇప్పటికీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం. నిజంగా జెన్యూన్ గా ఎవరికైనా రాలేదు అనుకుంటే గనక మాకు చెప్తే మేము డెఫినెట్ గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పుడు ఇంత రాద్దాంతం ఎందుకు అధ్యక్ష? నిబంధనల ఉల్లంఘనలపై విశాఖలోని హయగ్రీవ సంస్థకు భూ కేటాయింపులు రద్దు చేసిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూములను నిషేధిత జాబితాలో చేరుస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ భూముల రిజిస్ట్రేషన్ జరగకుండా ముందు జాగ్రత్త తీసుకున్నారు. ఇదే సమయంలో అవి ప్రభుత్వ భూములని, వాటి ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డులు కూడా పెట్టించారు. వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వ రాయితీపై ఎండాడలో 12.51 ఎకరాల భూములు తీసుకున్న హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ నిబంధనలు ఉల్లంఘించింది. ఆ భూముల్లో విలాసవంత భవనాలు, విల్లాలు నిర్మించింది. హయగ్రీవ సంస్థకు కేటాయించిన భూముల దుర్వినియోగాన్ని గుర్తించిన ప్రభుత్వం 12.51 ఎకరాల భూములను రద్దు చేయడమే గాక వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టింది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక సమర్పించారు. ఉమ్మడి జిల్లాల్లో ఎస్సీ వర్గీకరణపై వివరాలు సేకరించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు నివేదిక అందించారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ విధానం, ఎస్సీల్లో ఉపవర్గాల ఆర్థిక స్వావలంబన తదితర అంశాలపై ఏకసభ్య కమిషన్ అధ్యయనం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఉపకులాల నుంచి విజ్ఞప్తులు, అభ్యర్థనలు, అభిప్రాయాలను నివేదికలో పొందుపరిచింది. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వీటిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్కు ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తాను చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఉద్దేశించినవి మాత్రమేనని ఖర్గే స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో విద్యాశాఖపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్కు డిప్యూటీ చైర్మన్ అనుమతించారు. ఇదే సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
తమకు క్షమాపణలు చెప్పాలని డీఎంకే నేతలు డిమాండ్ చేశారు. ఈ గందరగోళం మధ్య మాట్లాడిన ఖర్గే జాతీయ విద్యా విధానంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ ధర్మేంద్ర ప్రధాన్ సభలో లేరన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో డిప్యూటీ చైర్మన్ వైపు తిరిగిన ఖర్గే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి విపక్షాలు సిద్ధంగా ఉన్నాయని అర్థం వచ్చేలా ఓ హిందీ పదం వాడారు. దీనిపై అభ్యంతరం తెలిపిన బీజేపీ చైర్ని చూస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డా పేర్కొన్నారు. వెంటనే స్పందించిన ఖర్గే తాను వాడిన పదజాలానికి క్షమాపణలు చెప్పారు. అనంతరం ఆ వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించారు. ఒడిశా అసెంబ్లీలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకువెళ్లి మహిళలపై నేరాలను అరికట్టాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినీపతి స్పీకర్ పోడియం ఎక్కేందుకు యత్నించారు. ఈ క్రమంలో మంత్రి కేసీ మహాపాత్ర ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తుండగా తారాప్రసాద్ వెళ్లి ఆయన ముందు నిల్చున్నారు. వెంటనే బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ్ మిశ్రా కాంగ్రెస్ ఎమ్మెల్యే వైపు దూసుకువెళ్లగా గందరగోళం, తోపులాట జరిగింది.